ఐఎమ్ సారీ. చింటూ, ఏం నా గదిలోకి వచ్చేసారు? నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను. క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం. ఎందుకో తెలుసా? అపార్థం చేసుకోవడం, మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో గాని నాకేం కొత్త కాదు గురు. ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో, నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో. అర్థం కావడం లేదు. నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు. అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే. నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ, ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు. నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను. కరెక్ట్. నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను. థ్యాంక్ గురు. నేను ఎందుకు ఇలా ఉంటాను, ఎందుకు ఇలా మాట్లాడతానో నీకు తెలుసా? పట్టు చీరల్లోనూ లంగావోణీల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ కళ్ళు ఆకలిగా చూస్తాయి. ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి. అందుకే గురు ఈ మారువేషం. అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాన్ అని పెట్టుంటే పోయేది. అవును, నీ వెనక ముందు ఎవరు లేరా? ఎందుకు లేరు? 6 కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు, మిగతా 64 కోట్ల మంది నా స్నేహితులు. అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు. ఎవరా వ్యక్తి? ఉన్నాళ్లే, దొరికినప్పుడు నీకే చూపిస్తాగా. ఎవరు? చూపిస్తాలే. తప్పకుండా చూపిస్తావా? చూపిస్తాను గురు. అబ్బబ్బబ్బబ్బా, అంతా కంగారే నీకు. ఇందాక పెసరట్లు ఏం చేసావు? వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసా నన్ను ఇలా. పెసరట్లే కదా. లక్ష్మి, లక్ష్మి, నువ్వు లక్ష్మి. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏ వెధవలు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. నొరమై, నువ్వు ఉద్యోగం చేయడం వీలేదు అంతే. అలా చెప్పే అధికారం నీకు లేదు. లేదా? ఆహా, లేదు. ఇప్పుడేమంటావు? ఆడదాని మీద చేయి చేసుకునే ప్రతి వెధవని ఏమంటారో నిన్ను అదే అంటాను. అక్క నేను వస్తాను. మర్యాదగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు. ఒక్కడుగు ముందుకు వేస్తాను. వేసి తీరుతాను. వేసి తీరుస్తావటే? కదిలావా నీ అక్క పోతే కిసాన్ పాలవుతుంది. అక్కనే చేయకు, నీకు దండం పెడతాను. అక్కనే చేయకు. నువ్వా? ఎందుకు అయిపోయి నన్ను చేస్తున్నది వెధవ పని గనక, వెధవలు చేసే పని గనక. ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది.
రూమ్స్ బుక్ చేసాం, కన్ఫర్మ్ అయ్యాయా? ఓకే మేడం, ఇట్స్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడు. చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా. నువ్వు మేం చాలా పెండ్లి కొడుకు నేనే. అక్కడ తోశారు, ఇక్కడ పెట్టుకున్నారు. అవును, మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులో ఇచ్చికెళ్తా ఉండారే, ఏమి తప్పు చేసి ఉండాడు? హరహరా! అసలే ఆవిడ బావగారు జైలుకి వెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా పిచ్చి వెదవ. శంభో పో. పోతండి. ఆగండి. ఏమండి, ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా? మీ బావగారిని, అదే నా స్నేహితుడు ఎనిమిదాకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం. 2 రోజుల నుంచి నిద్రపోయిన 6 జాత మానేసి బ్యాగెట్టుకున్నారు మా బాస్. అయితే ఏమిటి ఇప్పుడు? నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం ఒక్కటే. అదే మీ బావగారిని జైల్లోంచి విడిపిస్తాను. ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను. చిచి, ఈ హోటల్నే నీకు దానం చేస్తాను. అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా? ఈ నిశాచరుడి మీద సాక్షిగా. చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు చెప్పండి. మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి. మా అక్క సుఖంగా ఉంటుంది. మీ రుణం తీర్చుకోలేం. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని చూడండి, ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి. రూమ్స్ ఎందుకని క్యాన్సిల్ చేయడం? మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు, మంచి హోటల్లో ఉంటారు, అందుకని. నిశాచరా, ఏం సమాచారా? ఆ టుంకుటుమారి ఏముందిరా? చెయ్యదవా ఆ లెవెల్లో తిట్టేసి వెళ్ళిపోయింది. ఒరేయ్, నిన్ను చంపుతా. చంపే ముందు అన్నమాట. ఇవాళ మీ పుట్టినరోజు. నా పుట్టినరోజును కూడా తట్టుకోలేనంత దెబ్బతీసింది కదరా. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉపశాంతి ఏమిటి? ఆడదాని దెబ్బ మందు ఆడదే. మీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశా. ఏమిటి? ఆంధ్రాష్ట్రం మొత్తం ఎత్తించి ఆంధ్ర, సీడెడ్, నైజాం, వైజాగ్ ఏరియాల నుంచి కంటికి మెదడైన ఆడవాళ్ళని తీసుకొచ్చా. వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కొచ్చేంత ప్రముఖులు. చింతామణి అమృతాల ధరాలు అందించవే సమ్మోహిని సరసర సవీణ శృతి చేయవే ఓ చింతామణి. మలిజామునొస్తంటే మాణిక్యం కలిసిందే. తొలిజామునొస్తంటే తులిసమ్మ పిలిసిందే. మలిజామునొస్తంటే మాణిక్యం కలిసిందే. ఆడ నుంచి వస్తంటే దేని సేగదరగా తెల్లారిపోయిందే. నానేటి చేసేదే సుందరి నిన్నెట్ట కలిసేదే. నానేటి చేసేదే సుందరి నిన్నెట్ట కలిసేదే. చేతిలో
చెయ్యరా అయ్యా హొయ్యర హొయ్యర హొయ్య హొయ్య చేతిలో చెయ్యరా అయ్యా నా అందాల సందాలు నువ్వు మొయ్య నీ పొగరంత సందేల చక్కవయ్య నీ చిరునవ్వు సిగలోన పువ్వులవ్వ నే సిలకల్లె పులుకుతా ముద్దులివ్వ జంబర జంబర జంబ జంబ కొండల్లో కోనలో రాయ రంబ జంబర జంబర జంబ జంబ కొండల్లో కోనలో రాయ రంబ మోగిందె గోయోళ్ళ పెళ్లి పంబ కూసిందె కోయిళ్ళ పడుసుతంబ మన సాయ నీ మీన కోనలమ్మ నీతోటే ఉంటాను ఎన్నెలమ్మ హొయ్యర హొయ్యర హొయ్య హొయ్య కొండల్లో కోనలో రాయ రంబ వాత్సాయనా అనుభవ సారాలు వివరించనా సమ్మోహన రతినై అందాలు అందించనా చింతామణి అమృతాల ధరాలు అందించవే సమ్మోహిని సరసర సవీణ శృతి చేయవే వాత్సాయనా ఓ చింతామణి మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకుని గుండె తేలిక చేసుకుని బాధను తుడిచేసుకోవాలనుంది. చెప్పమ్మా. చింటూ, అదే మన శ్రీను. నేనింతకాలం ఎదురు చూస్తున్న నా బావే. ఆ టికెట్ నా కోసం కొన్నదే. అందులో చింపిన ఫోటో ఇదిగో. ఇంతకాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను. ఒకేసారి ఎంతమంది నా వాళ్ళైపోయారంక. అలాగా? మరి మరి ఈ విషయం మన లక్ష్మి వాళ్ళకి చెప్పలేదేమమ్మా?